ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ వ్యక్తి దగ్గర నీ ఫోటో ఒకటి ఉందమ్మా. నీ గురించి తెలుసుకోవాలని వాళ్ళు ఒక సాధువుని కూడా కలిశారు. అవును, నిజ నిజాలు ఏంటో ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. ఆఖరి వరకు నా ఈ మాటలను జాగ్రత్తగా విన్నావంటే అసలు వాళ్ళెవరు, ఎందుకిలా చేస్తున్నారు, ఎందుకు నీ ఫోటో వాళ్ళ దగ్గరుంది, సాధువుని ఎందుకు కలిశారు, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలా నీ బాబాని నేను చేస్తాను కదా. మరి ఇక ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ఆఖరి వరకు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఇలా అన్నీ కూడా స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? ఇలా చూడు బిడ్డ, నీకు ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా నువ్వు వింటావు కదా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు నా బంగారు? ఈ సందేశాన్ని ఆఖరి వరకు విను, జాగ్రత్త పడు. ఇప్పుడు నీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నీ సాయి చెప్పేది విను. స్పష్టంగా నా ఈ ఆదేశాన్ని నువ్వు తెలుసుకునే తీరాలి. ఇలా చూడు, ఈరోజు నేను స్పష్టంగా చెబుతున్నాను కదా. ఒకవేళ ఎవరైనా సరే నీ శక్తిని లేదా నీ జీవితంలో గందరగోళం చేయడానికి ప్రయత్నించిన వారి పేరు, వారి ఉనికి పూర్తిగా నాశనం కావచ్చు. ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, ఈ వ్యక్తులు భయంతో ఉరికిపోతున్నారు. అవును, ఎందుకంటే బహుశా చాలా కాలంగా వ్యతిరేకంగా చాలా తప్పులు చేశారు. కానీ వారి యొక్క కుట్ర కూడా, నేను వాళ్ళ కుట్ర కోసం చాలా శ్రమించారు. తదుపరి కుట్రలు కూడా రచించారు. కానీ ఈ ఒక్క విషయం కూడా నిన్ను తాకలేదు. ఎవరో ఒక సాధువు దగ్గరకు వెళ్ళి నీ జాతకం గురించి, నీ గురించి సమాచారం పొందడానికి ప్రయత్నించుండొచ్చు. అలానే నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం గాలిలో కలిసిపోయింది. ఎందుకంటే సాధువులు కొన్ని విషయాలు చెప్పరు. అవి విని వారు షాక్ అయ్యారు. అది ఈ సాయికి స్పష్టంగా తెలుసు. ఈ వ్యక్తులు ఏదో ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఎవరో చాలా పవిత్రమైన ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉంటారు కదా. ఇక్కడ వారికి నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవి వారికి జీర్ణం కావడం లేదు. నీ శత్రువుల పట్ల మోసం, కపటం నిండిన మనసు ఉన్నవారు, పాత విషయాలను ఇంకా మనసు నుండి వదిలించుకోలేనివారు, వారి దగ్గర బహుశా నీ ఫోటో లేదంటే నీ జాతకం ఉంది. కానీ వారు సాధువు దగ్గరికి వెళ్ళి నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అవునమ్మా. కానీ అక్కడి నుంచి వచ్చిన సమాధానం వారి ప్రపంచాన్ని కదిలించేసింది. నోరెళ్లబెట్టారు. వారు ఇంకా దాని గురించి కోలుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. ఆ తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ముందుగా నీ సాయినాథుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు, కృతజ్ఞతలు చెప్పుకో. నేను చెప్పబోయే విషయం గంభీరమైనది. కొందరు సాధువుల దగ్గరికి వెళ్తున్నారు నీ జాతకం చూడ్డానికి, నీ గురించి తెలుసుకోవడానికి, నీ నిజమైన రహస్యాన్ని బట్టబయలు చేయడానికి. వారికి కొన్ని విషయాలు కూడా తెలుసు. వాటిని తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు. వాళ్ళకనిపిస్తుంది నీ వైపు చాలా శక్తి ఉంది, ఇక అది ఎప్పుడూ నీ పక్షాన ఉంటుంది. ఇక్కడ నాకు చాలా స్పష్టమైన సందేశం మాత్రం అందుతుందమ్మా. నా కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఆ సాధువు వారికి స్పష్టంగా ఏదో చెప్పారు. నీపై ఏదో ఒక దివ్యశక్తి, ప్రకృతి కృప ఉంది అని. నీకు ఎలాంటి చెడు విషయం, ఎలాంటి నకారాత్మక శక్తి, ఎలాంటి గాలి ధూళి నిన్ను ఆపలేదు అని. నీ భాగ్యంలో కేవలం విజయం మాత్రమే ఉంది అని. కేవలం విజయం, నువ్వు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ విజయం నీకోసం వేచి ఉంటుంది. ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఎంత ప్రయత్నించినా ఆపలేదు. వారికి హెచ్చరిక ఇవ్వబడింది. నీ భాగ్యంలో విజయం మాత్రమే ఉంది. ఈ వ్యక్తిలో ఒక సాధువు లేదా ఒక విద్వాంసుని, వారికి నీ గురించి చాలా విషయాలు తెలిసాయి. నీ భాగ్యంలో కేవలం విజయం మాత్రమే ఉంది. అవునమ్మా. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీకు ఖచ్చితంగా లభిస్తుందని ఈ వ్యక్తులు ఇప్పుడు నీ విషయంలో చాలా ఆందోళనలో ఉన్నారు. వారు ఒకరితో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నాకు కనిపించింది, వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు, చింతిస్తున్నారు. అవును బిడ్డ, నీకు ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను తాకలేదు. ప్రపంచాన్ని కదిలించడానికే వాళ్ళు ప్రయత్నించారు.
కానీ నువ్వు వారి ప్రపంచాన్ని నాశనం చేశావు. వారి ఉనికి కదిలిపోయింది. వారు ఇంకా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. వారు నీ జీవితంలో కేంద్ర బిందువయ్యారు. నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఏ చెడు యొక్క శక్తి ఉద్దేశం కాదు. మళ్ళీ నాకు పెద్ద గుడి ఆ భావన వస్తుంది. ఎక్కడ నువ్వు ఆ సాధువు ఉన్నటువంటి ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉన్నారు కదా, ఈ వ్యక్తులను స్పష్టంగా హెచ్చరించారు కూడా. ఒకవేళ నువ్వు తప్పు చేయడానికి ప్రయత్నించినా సరే వారి ఉనికి పూర్తిగా నాశనమైపోతుంది అని. వాళ్ళు వారి ఉనికి కావచ్చు, లేదా వాళ్ళ ఇల్లు కావచ్చు, అన్నీ కూడా నాశనం కావచ్చు. నువ్వు ఏదో చాలా పెద్ద పని పూర్తి చేశావు. నువ్వు నిన్ను నిరూపించుకున్నా. ప్రజలు నీ గురించి మాట్లాడుతున్నారు. అలానే నీకు అత్యంత శక్తితో లోతైన సంబంధం ఉందని, చాలా లోతైందని. నువ్వు ఆ దివ్య శక్తితో ఎంత లోతుగా సమాధానం ఇచ్చావంటే, శక్తి నీపై పూర్తి దయ కలిగి ఉంది. అలాంటి దయ ఎవరికీ లభించదు. నువ్వు ఆ శక్తితో లోతుగా అనుసంధానించావు అంటే, ఒకవేళ నువ్వు ఏడుస్తూ వారి ముందు ఏదైనా అడిగితే ఒక తుఫాను వస్తుంది. నువ్వు కదిలిపోయి ఒకవేళ ఎవరైనా నీకు బాధ కలిగించినా, నీ మనసు గాయపరిచినా, ఆ బాధలతో ఆ శక్తి ముందు ఏడ్చినట్లయితే ఈ ప్రపంచం తలకిందులవుతుంది. ఇలా కూడా ఆ శక్తి ఆ సాధువు వాళ్ళకి చెప్పారు. ఒకవేళ నీ కళ్ళల్లో ఎవరైనా సరే బాధపడిన మనసు నిన్ను బాధ పెడితే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను. నీ దివ్యశక్తి సమాధానం అనేది చెబుతుంది. నీపై ఆ శక్తి యొక్క ప్రత్యేక కృప పుష్కలంగా ఉంది. చాలా ఎక్కువ కృప నీ దగ్గర ఉంటుంది. పుణ్యం యొక్క భాండాగారం ఉంది. మొదట ఈ వ్యక్తులు మనసులో నీ గురించి కొన్ని అనుమానాలుండేవి. వారికి అనిపించేది బహుశా నువ్వేదో తప్పు విషయాలు తెలుసుకున్నారు. కానీ ఇక్కడ నకారాత్మక విషయాల్లో మునిగి ఉన్నారు. ప్రత్యేక కృప ఉందని వారికి తెలిసింది. వారికి అర్థమైంది నీపై ఆ యొక్క శక్తి ప్రత్యేక కృప. వారి మనసులో ఉన్న తప్పుడు భావనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. చాలా కాలం నుండి కూడా నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను ఓడించడం అసాధ్యం. నీ శక్తిని వాళ్ళు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఎలాంటి తప్పు విషయం నీపై ప్రభావం చూపదు. ఈ వ్యక్తులను ఇప్పుడు పాఠం నేర్పడింది. వారికి అర్థమైంది నువ్వు పూర్తిగా జాదూగా ఉన్నావని, నీ దగ్గర అత్యంత దివ్యశక్తి ఉంది అని, నకారాత్మక విషయం నిన్ను తాకలేదు అని. కొందరు సాధువులు కూడా నీ గురించి ఇలా చెప్పారు. వారి ప్రకారం నీలో ఏదో ప్రత్యేక దివ్యశక్తి ఉంది. ఇక వారి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే, నీకు బాధ కలిగిస్తే ఇక ఆ ప్రభావం వారిపైనే పడుతుంది అని. ఈ వ్యక్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. అవునమ్మా, ఒకవేళ వాళ్ళు నీ మనసును బాధ పెట్టినా, లేదా నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పుగా ఆలోచించినట్లయితే వాళ్ళ ప్రపంచం నాశనం కావచ్చు. నీ వెనుక వాళ్ళు చాలా పెద్ద తప్పు మాట్లాడతారు. వాళ్ళ కుట్రలు చాలా ఉంటాయి. నీకు వ్యతిరేకంగా చాలా తప్పుడు విషయాలు చేశారు. కానీ వాళ్ళు చాలా శక్తివంతుడు. వారు ఏ తప్పు మాట కూడా నిన్ను పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఎవరు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు అనే దానితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నీ జీవితం పూర్తిగా దృష్టి పెట్టావు. అవును, ఆ ఆ శక్తి యొక్క కృప ఇంకా కూడా నీపై పుష్కలంగా ఉంది. ఈ వ్యక్తులు నీ శక్తి చూసి ఆందోళనగా ఉన్నారు. చెమటలు పడుతున్నాయి వాళ్ళకి. సాధువు వారికి స్పష్టంగా హెచ్చరించారు. ఒకవేళ మీరు లేదా అతని కుటుంబంలో ఏదైనా సరే తప్పు చేయడానికి ప్రయత్నిస్తే వారు అన్నీ కూడా మీవి నాశనం అయిపోతాయని, కొంతమంది కూడా మాట్లాడుతున్నారు అని వారిని పూర్తిగా భయపెట్టాయి. ఆ మాటలతో ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. ఇది సాధ్యం తల్లి. ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, సరేనా? నిన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళకి అన్నీ కూడా ఇప్పుడు భారంగా ఉన్నాయి. వారన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ విషయమే వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. సాధువు ఇలా కూడా అన్నారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా సరే నీకు వ్యతిరేకంగా తప్పు ఉద్దేశం రూపొందించినట్లయితే ఆ అన్ని విషయాలు తిరిగి వారిపై దాడి చేస్తాయని హెచ్చరించాడు. ఇక అప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఎందుకంటే తప్పు విషయం కూడా నిన్ను తాకలేదు. ఇప్పుడు నిన్ను చాలా ఆందోళనలో కనిపిస్తున్నావు బిడ్డ. నేను నీ ముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా అలాంటి భారీ బాధతో కూడిన వాతావరణం నెలకొల్పింది. వారి ఇంట్లో చాలామంది కన్నీళ్లతో తడిచిపోతున్నారు, ముద్దయిపోతున్నారు. వాళ్ళకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలి, ఏ అడుగు వేయాలి, ఎలా అని చెప్పి వారి చుట్టూ చాలా బాధ ఉంది.
చాలా ఎక్కువగా వాళ్ళు భయపడుతున్నారు. భయం నీడలో జీవిస్తున్నట్లుగా అంటుంది. వాళ్ళు తప్పు ఆలోచనలు, తప్పు ఉద్దేశాలు, తప్పు మాటలు ఎలా వారికి వ్యతిరేకంగా మారుతాయో వారికే అర్థం కావడం లేదు. ఇలా ఇవన్నీ వారిపైనే భారంగా పడతాయి. వారు ఒత్తిడిలో ఉన్నారమ్మా. నాకు అనిపిస్తోంది, బహుశా ఇది మొత్తం కూడా సమూహం. నాకు ఇలానే ఉంది తల్లి. వీరిలో ఎవరో ఒకరు బహుశా ఎక్కడికో బయటకు వెళ్లే సిద్ధంలో ఉన్నారు. ఎవరో ఒక ప్రయాణంలో బయలుదేరుతున్నారు. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నించారో అది బహుశా తప్పు కావచ్చు, లేదా నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుండొచ్చు, అపవాదులు కల్పించడానికి కావచ్చు. అది ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండొచ్చు. చిన్న చిన్న ఆలోచనలు ఉండేవాళ్ళు, అలానే చిన్న చిన్న మాటలు మాట్లాడేవారు అన్నీ చెడు ప్రయత్నాల్లో పడుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇంత ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేయడానికి కొన్ని ప్లాన్లు కూడా వేశారమ్మా. డబ్బు ఖర్చు చేశారు, అన్నీ కూడా విఫలమయ్యాయి. బహుశా ఈ వ్యక్తులు నిన్ను చిన్నతనం నుంచి కూడా ఆ విషయంలో అగ్రస్థానంలో ఉంటుంది, ప్రతి పనిలో కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇది వారికి చాలా ఈర్ష్య కలిగిస్తుంది. వాళ్ళు చాలా అభద్రతాభావంతో ఉన్నారు. వారు నిన్ను అంత మంచి స్థాయిలో చూడలేకపోతున్నారు. నిన్ను ఓడించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా ధైర్యవంతులు, ఎవరి మాట వినరు. ఒక ప్రత్యేక శక్తి అనేది నీకు ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అది దైవశక్తి కావచ్చు, లేదంటే దైవ కృప అని చెప్పి నిన్ను ఎలా అయినా సరే పడగొట్టాలి, చెడగొట్టాలి అని చెప్పి వాళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. భయపడకమ్మా. నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా చక్కగా తీర్చిదిద్దే బాధ్యత ఒక తండ్రిగా నాది. ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే నీ సాయి నీకు నేను తోడు ఉన్నాను కదా. ఇక ఎవ్వరి ఆటలు సాగవు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.